ఒక యూస్ఫుల్ వీడియోతోటి మీ అందరి ముందుకు వచ్చాను. మీకు యూజ్ అవుతుంది, నేర్చుకోవాలనుకుంటే లాస్ట్ వరకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్కు రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నార్మల్గా మనకు కావాల్సిన పెద్ద ఐటమ్స్ కూడా ఏం లేవండి దీంట్లో. కార్డ్బోర్డ్ షీట్, ఒక సీజరు, ఉలన్ థ్రెడ్, గమ్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ కార్డ్బోర్డ్ షీట్ను 4 భాగాలుగా ఇట్లా కట్ చేసుకొని ఒక 2 వరుసల ఈ ఉలన్ థ్రెడ్ తీసుకొని చుట్టూ చుట్టుకోవాలి. ఎట్లా అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చుడతాం కదా, సేమ్ అట్లనే ఆ ప్రాసెస్లోనే చుట్టూ చుట్టుకోవాలి. కొంచెం నీట్ ఫినిషింగ్ చుట్టుకోవాలి. నేను కూడా ఫస్ట్ టైమే చేసేది, చేసుకుంటూ మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి. నెక్స్ట్ ఫ్లవర్స్ కావాలి మనకి దీనికోసము, అందుకనే ఫ్లవర్స్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఎట్లా పెన్నులు అయితే ఉంటాయి కదా, వాటికి ఇట్లా నేను చూపించిన విధంగా చుట్టుకొని నార్మల్గా ఇట్లా ఒక ఫ్లవర్ చేసుకొని దాంట్లో ఒక పూస పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, నాకు కూడా బాగా నచ్చింది ఇది. లాస్ట్లో చూపిస్తాను మీకు. అసలు రిజల్ట్ అయితే మామూలుగా రాలేదు. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. ఇట్లా ఫ్లవర్స్ 80 వేసుకున్నాను, కాకపోతే సెట్ అవ్వ అనిపించి ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా రెడీ చేసుకున్న వాటిని ఇట్లా స్టిక్ చేసుకోవాలన్నమాట చుట్టూ. ఇప్పుడు నార్మల్గా ఈ కార్డ్బోర్డ్ షీట్ మీద ఈ ఫ్లవర్స్ని ఇట్లా రెడీ చేసుకున్నాక లాస్ట్లో నేను ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చాను, కాకపోతే అది కొంచెం క్లిప్ మిస్ అయింది. లాస్ట్లో చూసి యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను. ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఇట్లా నేర్చుకోవాలనుకుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నా నోటిఫికేషన్స్ ఏమున్నా సరే ఈజీగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్లో ఫినిషింగ్ వస్తుంది, అది ఎలా వచ్చిందో కూడా చెప్పండి. చూసారా ఇట్లా చేసుకున్నాక ఇది ఫినిషింగ్ అండి. నాకు నార్మల్గా కింద ఇంకా హ్యాంగింగ్స్ ఏం లేవు, ఇంట్లో ఉన్న వాటితో చేశాను కాబట్టి ఇలా చేశాను. ఇంకా కొనుక్కొచ్చుంటే బాగా చేసేదాన్ని.